రాజకీయాల్లో గెలుపోటముల లెక్కే వేరు. హీరో జీరో అయ్యేది, జీరో నుంచి హీరోగా ఎదిగేది జనం చేతుల్లోనే ఉంటుంది. వారసత్వం, కుటుంబ బలం ఎంతున్నా ప్రజా బలం లేకపోతే గుండు సున్నే దిక్కవుతుంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో కూడా భార్యాభర్తలు, బాబాయ్ అబ్బాయిలు, అన్నదమ్ములు పోటీ చేయగా వీరిలో కొందరు గెలిచారు, మరికొందరు ఓడారు. ఏపీ పొలిటికల్ సినారియాలో గెలిచిందెవరు, ఓడిందెవరో ఇప్పుడు చూద్దాం. ఏపీ ఎన్నికల్లో అన్నదమ్ముల గెలుపోటములు. పులివెందులలో జగన్ గెలుపు, కడపలో షర్మిల ఓటమి. పలు చోట్ల బావా బామ్మర్దుల విజయకేతనం. వారసులు, అన్నదమ్ములు ఒకే కుటుంబం నుంచి పలువురు ఎన్నికల్లో పోటీ చేయడం కామన్. గెలుపోటములు మాత్రం డిఫరెంట్. కొందరు బంపర్ మెజారిటీతో గెలిస్తే మరికొందరికి మాత్రం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈసారి ఏపీ ఎన్నికల్లో అయితే బరిలోకి దిగిన రాజకీయ కుటుంబాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏపీ ఎన్నికల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, బాబాయ్ అబ్బాయిలు పోటీ చేయగా కొందరు గెలిచారు, మరికొందరు ఓడిపోయారు. వైసీపీ నుంచి శ్రీకాకుళం నుంచి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీ చేసిన ధర్మాన కృష్ణదాస్ ఇద్దరూ ఓడిపోయారు. అలాగే అంబటి రాంబాబు సత్తెనపల్లిలో, అంబటి మురళి పొన్నూరులో పరాజయం పాలయ్యారు. వై వెంకట్రామిరెడ్డి గుంతకల్లులో, వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వీరి మరో సోదరుడు మంత్రాలయం నియోజకవర్గం నుంచి వై బాలనాగిరెడ్డి మాత్రం గెలిచారు. మరోవైపు బీజేపీ టికెట్పై రాజంపేట ఎంపీగా పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోగా ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి గెలవగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. వైసీపీ అధినేత జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా గెలువగా ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా విజయం సాధించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో ఆయన తనయుడు నారా లోకేష్ విజయాన్ని అందుకున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. టెక్కలిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కింజారపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలవగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఓడిపోయారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలవగా ఆయన అల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో, మరో అల్లుడు భరత్ విశాఖ ఎంపీగా గెలుపొందారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాంపై టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గెలిచారు. వీళ్ళిద్దరూ మామ మేనల్లుళ్ళు అవుతారు. కమలాపురంలో వైఎస్ జగన్ మేనమామ వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు, శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. వీళ్లు బావా బామ్మర్దులు. ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఓడిపోయారు. వీళ్లకు కూడా బావా బామ్మర్దుల బంధుత్వం ఉంది. అంతేకాదు రాజమండ్రి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి కూడా నారా, నందమూరి కుటుంబాలకు బంధుత్వం ఉంది. రాజకీయ కుటుంబాలే కాదు, కూటమి సునామీలో వైసీపీ వారసులు కొట్టుకుపోయారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరులో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడి నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం పాలయ్యారు.